వందే మాత్రం. వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఇది నబలింగ్ అనే ఒక హిందూ మహిళకు సంబంధించిన తండ్రి చెబుతున్న మాటలు. ఒక వర్గం జనాభా ఎక్కువైతే అక్కడ ఎంత ప్రమాదంగా ఉంటుంది పరిస్థితి అనేది నేను చెప్పడం కంటే మీరే వినండి, తెలుస్తుంది. चार घड़ी में मेरा क्या उखाड़ लोगे और मैं इस लड़की को धर्म परिवर्तन करके मैं अपने घर में लाऊंगा और हमारा शराब मिलेगा। नाबालिग के परिजनों का कहना है कि आरोपी मोहम्मद सितारे करने से 1000 మంది ముస్లిం జనాభా ఒక దగ్గర చేరితే అక్కడ 3-4 హిందువుల ఇల్లులుంటే ఏ రకమైన బెదిరింపులు ఉంటాయి అక్కడ అనేది చాలా క్లియర్ కట్ గా ఆయన చెప్తున్నాడు. ఐ విల్ మ్యారీ యువర్ డాటర్ అండ్ ఫోర్స్ హర్ టు కన్వర్ట్. దేర్ ఆర్ 100 ముస్లిం ఫ్యామిలీస్ హియర్ అండ్ హిందూస్ ఆర్ ఓన్లీ 5. యూ కెనాట్ డూ ఎనీథింగ్. అది నీ కూతుర్ని బలవంతంగా ఎత్తకపోతా, పెళ్లి చేస్తా, మత మార్పిడి చేస్తా, నువ్వేం చేయగలుగుతావు? ఏం చేస్తావు? ఇక్కడ 1000 మంది ఉన్నాం, కాదు కూడదు అని నువ్వేమన్నా చేస్తే నీ సంగతి తెలుస్తాం. ఉన్నది 5 హిందూ కుటుంబాలు. అంటే భారతదేశంలో ఒక బంగ్లాదేశ్ తరహాలో బెదిరింపులు జరుగుతున్నాయి అంటే హిందువులు ఎంత అప్రమత్తంగా ఉండాలా? ఇలా బెదిరించే ఏరియాలలో పోలీస్ పహాడా ఎంత ఉండాలా? అసలు ఈ 1000 మందిలో అరే అక్క ఊకాక ఎందుకక్క మాకు ఇవన్నీ చెప్తావు? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, పుట్టినామా, బతికినామా, సచ్చినామా, మాకు కావాల్సింది ఇంతే. మాకు కావాల్సింది పైసలు. ఎవడో ఫ్రీ బస్సు పెడితే అడిగి చేస్తాం, ఎవడు ఫ్రీగా ఏది ఇస్తే దాన్ని చేస్తాం. ఎవడొచ్చి మావాడే దేవుడు, మీ వాడు దేవుడు కాదంటే ఆడనే నమ్ముతాం. ఈ సెక్యులర్ సన్నాసులం ఎట్టయినా మారిపోతాం. అదనమాట. ఎవరు మేము? సెక్యులర్ సన్నాసులం. భూమికి భారం తప్ప దేనికి పని చేయము. అదనమాట. ఎవరికి చెప్తున్నావు నువ్వు? హిందువులు ఎక్కడున్నారు? హిందువులు ఎప్పుడో పోయారు. నువ్వు మరీ చేస్తున్నావు అక్కో. హిందువుల్ని నువ్వు ఎంత కొట్టి లేపినా లెగరు. ఎలా కావాలితే అలా తప్పుకునే నా కొడుకులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి నువ్వు ఎక్కువగా ఏం చేయనవసరం లేదు. వీళ్ళు ఇంతే, వీళ్ళ బతుకులు ఇంతే. మారంకా చెత్త. తిట్టాల్సింది హిందువులనే, బయట వాళ్ళు అనుకుంటా మనకేం లేదు. అందరి హిందువులు చెత్త నా కొడుకులు, పనికి మన సన్నాసులు ఎవరంటే హిందువులే. ఎందుకంటే మనకు కావాల్సిన పైసల్లోనే పరమాత్మని చూస్తాం మనం. అది భవిష్యత్తు ఖచ్చితంగా బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతుంది. ఇది 100% నిజం. ఎంఐఎం ప్రభావం పెరుగుతుంది రోజుకి. వాళ్ళ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ వాళ్ళ పార్టీ డైరెక్ట్గా పోటీ చేస్తుంది. ఈ కాంగ్రెస్ సంకనాకి నా కొడుకులు మనవాళ్ళే, ఇంకెంతో కాలం లేదు. అంటే చెప్పేవాడిని చాలా చులకనగా చేసి మాట్లాడుతుంటారు మనవాళ్ళు. కానీ పిల్లలకు భవిష్యత్తు లేదు. అది నేను ఇప్పుడు కాదు, ఎప్పుడో చెప్పా.